అందరికీ నమస్కారం. ఎక్సెల్ ఇంటర్వ్యూ సిరీస్లోని ఎపిసోడ్ 5కి స్వాగతం. ఈరోజు మనం ఎపిసోడ్ 5లో చాలా యూస్ఫుల్ అయిన ఎక్సెల్ ఫార్ములా ఒకటి నేర్చుకోబోతున్నాం. అది ట్రిమ్ ఫార్ములా. మనకి చాలాసార్లు ఎక్సెల్లో డేటా కాపీ మరియు పేస్ట్ చేసినప్పుడు ఎక్స్ట్రా స్పేసెస్ వస్తాయి. ఆ ఎక్స్ట్రా స్పేసెస్ వల్ల వీలుకప్ వర్క్ అవ్వదు, సార్టింగ్ కరెక్ట్గా జరగదు, రిపోర్ట్స్లో కూడా ఎర్రర్స్ వస్తాయి. ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ట్రిమ్ ఫార్ములా చాలా ఉపయోగపడుతుంది. అది ఎలాగనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎగ్జాంపుల్గా మన దగ్గర ఇలా డేటా ఉందనుకోండి. చూసారు కదండి, మనకి ఇక్కడ కొంచెం డేటా అనేది ఉంది. సో మనకి ఈ డేటాలో నేమ్స్ అనేవి ఉన్నాయి. A2లో మోహన్ కృష్ణ అని ఉంది, A3లో సుకృత్ సాయి, A4లో మధుబాల, A5లో శశిరేఖ మరియు A6లో సీతారాణి. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే కనుక మనకు ఇప్పుడు మోహన్ కృష్ణ అని ఉంది కదండి, మధ్యలో మనకు అన్నెసెసరీ స్పేస్ అనేవి ఉన్నాయి. నార్మల్గా చూస్తే కరెక్ట్గానే అనిపిస్తుంది, కానీ ఎక్సెల్కి అది డిఫరెంట్ వాల్యూగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా స్పేసెస్ని రిమూవ్ చేయాలి అంటే ఏం చేయాలి? ట్రిమ్ ఫార్ములా యూస్ చేయాలి. సో మనం ఇప్పుడు ట్రిమ్ ఫార్ములా యూస్ చేసి ఈ ఎక్స్ట్రా స్పేసెస్ అనేవి రిమూవ్ చేద్దామండి. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో నేను ఇక్కడ ట్రిమ్ ఫార్ములా అనేది ఎంటర్ చేస్తున్నానండి, జాగ్రత్తగా చూడండి. ఈజ్ ఈక్వల్స్ టు ట్రిమ్, రైట్, ఈజ్ ఈక్వల్స్ టు ట్రిమ్. ఇప్పుడు మనకు ఇక్కడ రేంజింగ్ అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఏ సెల్లోనిది మనకు డేటా అనేది అన్నెసెసరీ స్పేసెస్ రిమూవ్ చేయాలి అనుకుంటున్నామో ఆ సెల్ని ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. సో మనకి ఇక్కడ మోహన్ కృష్ణ అనేది A2లో ఉంది కాబట్టి ఇక్కడ మనము A2 ఎంటర్. చూసారా, ఇక్కడ మనకి ఎక్స్ట్రా స్పేసెస్ అనేవి రిమూవ్ అయిపోయాయి. ఇక్కడ మనకి అలాగే ఉంది. సో మనం ఈ ట్రిమ్ ఫార్ములా యూస్ చేయడం వల్ల ఎక్స్ట్రా స్పేసెస్ ఆర్ ఎల్స్ అన్నెసెసరీ స్పేస్ అనేవి రిమూవ్ అవుతుంది. ఇలాగా ఇక్కడ చూపించినట్లుగా ఎక్స్ట్రా స్పేస్ అన్నెసెసరీ స్పేస్ అనేది రిమూవ్ అవుతుంది. సో మనము మిగతా వాటికి కూడా చేద్దాము. యాక్చువల్గా మనము 2 వేస్లో చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి ఇలాగా ఫార్ములా టైప్ చేసి చేసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్స్ టు ట్రిమ్. సో మనకు నెక్స్ట్ నేమ్ వచ్చేసి సుకృత్ సాయి అనేది A3లో ఉంది కాబట్టి A3 బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. ఇలా చేసుకోవచ్చు. లేదు అంటే కనుక కాపీ పేస్ట్ చేస్తే కూడా మనకు ఫార్ములా అనేది వస్తుందండి. సో ఇక్కడ ఈ డాట్ని ప్రెస్ చేసి కాపీ, మనకి ఎంతవరకు కావాలో అంతవరకు డ్రాగ్ చేసుకొని పేస్ట్. చూసారా, వితిన్ సెకండ్స్లో మనకు అవుట్పుట్ అనేది వచ్చేసింది. సో ఇక్కడ మనకి అన్నెసెసరీ స్పేసెస్ ఉన్నాయి, ఇక్కడ అన్నెసెసరీ స్పేసెస్ అనేవి రిమూవ్ అయిపోయాయి. అది ఎలాగా అనేది ట్రిమ్ ఫార్ములా యూస్ చేసి చేసాము. సో మనకు ట్రిమ్ ఫార్ములా ఎక్స్ట్రా స్పేసెస్ని రిమూవ్ చేస్తుంది. ఈ ఫార్ములా అప్లై చేస్తే మనకు ఇక్కడ సుకృత్ సాయి ఇక్కడ చాలా స్పేస్ అనేది ఉంది కదండి. సో మనం చూసారా, ఈ ఫార్ములా అప్లై చేసిన తర్వాత మనకు ఆ స్పేస్ అనేది రిమూవ్ అయిపోయింది కదా. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ట్రిమ్ ఫార్ములా వర్డ్స్ మధ్య ఒక స్పేస్ మాత్రమే ఉంచుతుంది, మిగతా స్పేసెస్ రిమూవ్ చేస్తుంది. ట్రిమ్ ఫార్ములా అనేది ఒక వర్డ్ మధ్య ఒక స్పేస్ మాత్రమే ఉంచుతుందండి, మిగతా స్పేసెస్ రిమూవ్ చేసేస్తుంది. సో మనకిది ప్రాక్టికల్గా ఎక్కడ యూస్ చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. మనకు రియల్ ఆఫీస్ వర్క్లో ట్రిమ్ ఫార్ములా చాలా యూస్ఫుల్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ లిస్ట్ చేసేటప్పుడు కానీ, కస్టమర్ నేమ్స్ ఎంటర్ చేసేటప్పుడు కానీ, ఈమెయిల్ లిస్ట్స్ అప్పుడు కానీ, అలాగే ఇంపోర్టెడ్ డేటా అప్పుడు కానీ ఈ ట్రిమ్ ఫార్ములా అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇవన్నీ కాపీ పేస్ట్ చేసినప్పుడు మనకి ఎక్స్ట్రా స్పేసెస్ అనేవి వస్తాయి. అప్పుడు మనం ట్రిమ్ ఫార్ములా యూస్ చేస్తే డేటా క్లీన్ అవుతుంది. అందుకే డేటా క్లీనింగ్లో ట్రిమ్ ఫార్ములా చాలా మేజర్ రోల్ అనేది ప్లే చేస్తుంది అండి. సో మనకు ట్రిమ్ ఫార్ములా ఏం చేస్తుంది? అన్నెసెసరీ స్పేసెస్ని రిమూవ్ చేస్తుంది. డేటా క్లీనింగ్లో ఇది చాలా ఇంపార్టెంట్
పార్ట్. ఇప్పుడు ఇంటర్వ్యూలో మనకు ఇలా అడగవచ్చండి, ఎక్సెల్లో ఎక్స్ట్రా స్పేసెస్ రిమూవ్ చేయడానికి ఏ ఫార్ములా యూజ్ చేస్తారు? అప్పుడు ఇలా ఆన్సర్ ఇవ్వాలి. ట్రిమ్ ఫార్ములా యూజ్ చేసి ఎక్స్ట్రా స్పేసెస్ని రిమూవ్ చేయవచ్చు. ఇలా నార్మల్గా ట్రిమ్ ఫార్ములా యూజ్ చేసి చెయ్యొచ్చు అనే చెప్పేదానికన్నా కూడా ఇలాగ ఒక ఎగ్జాంపుల్తో ద్వారా ఇప్పుడు మీకు నేను చూపించినట్లుగా ఇలా ఒక ఎగ్జాంపుల్తో కనుక మీరు ఇంటర్వ్యూయర్కి ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే ఇంటర్వ్యూయర్ ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతారు. సో కాబట్టి ఎప్పుడైనా ఇంటర్వ్యూర్ ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు దాన్ని ఎగ్జాంపుల్తో కనుక మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఖచ్చితంగా ఇంటర్వ్యూయర్ అనే అతను ఇంప్రెస్ అవుతాడు. సో మనము ఈరోజు ఈ వీడియోలో ఏమేమి నేర్చుకున్నామండి? ట్రిమ్ ఫార్ములా గురించి పూర్తిగా నేర్చుకున్నాం కదండి. ట్రిమ్ ఫార్ములా యూజ్ చేసి మనము అన్నెసెసరీ స్పేసెస్ని రిమూవ్ చేస్తాము. అలాగే ఇది డేటా క్లీనింగ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. ట్రిమ్ ఫార్ములా యూజ్ చేసి ఎక్స్ట్రా స్పేసెస్ రిమూవ్ చేయవచ్చు, డేటా క్లీన్ చేయవచ్చు, ఎక్సెల్ ఎర్రర్స్ అవాయిడ్ చేయవచ్చు. సో ఈరోజు మనం ట్రిమ్ ఫార్ములా గురించి పూర్తిగా తెలుసుకున్నాం కదండి. ట్రిమ్ ఫార్ములా అంటే ఏమిటి? అన్నెసరీ స్పేసెస్ని రిమూవ్ చేస్తుంది. సో మనకు ఎగ్జాంపుల్గా ఏదన్నా ఒక నేమ్ మధ్యన చాలా ఎక్కువ స్పేస్ కనుక ఉందనుకోండి, ట్రిమ్ ఫార్ములా యూజ్ చేస్తే అది ఆ ఎక్స్ట్రా స్పేసెస్ని రిమూవ్ చేస్తుంది. మనకు ఎక్సెల్లో ఏదైనా డేటా, లార్జ్ డేటా అనేది మనం కాపీ పేస్ట్ చేస్తున్నప్పుడు ఈ ఎక్స్ట్రా స్పేసెస్ అనేవి వస్తాయి. సో అవి రాకుండా చేయాలనుకుంటే కనుక ట్రిమ్ ఫార్ములా యూజ్ చేస్తే మనకు డేటా అనేది నీట్గా ఎంటర్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొక ఇంపార్టెంట్ ఎక్సెల్ ఇంటర్వ్యూ క్వశ్చన్ నేర్చుకుందామండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో ఎపిసోడ్ 6 అని టైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూ సిరీస్ కోసం ఎక్సెల్ తెలుగు టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.